అదే కంటిన్యూ చేస్తాను రేపు పొద్దున అధికారంలోకి వస్తే. అంటే మద్యపాన నిషేధం సంబంధించి ఇప్పుడు ఏది జరుగుతుందో అదే చేస్తానని చెప్పడం అదేమన్నా కొంత మైనస్ అయిందా? అధికారంలోకి వస్తే చూద్దాం అప్పుడు. ఆ స్టేట్మెంట్ అదేమన్నా మైనస్ అయిందా పోలింగ్ టైం? మైనస్ ప్లస్ ఏం లేదు. బేసిక్ గా తాగుబోతు ప్రతి ఒక్కడికి కూడా జగన్ అంటే ద్వేషం ఉంది. ఎందుకంటే ఇదివరకు 50 రూపాయలకు బాటిల్ తాగేవాడు, ఇప్పుడు 200 రూపాయలకు బాటిల్ తాగుతున్నాడు. 200 రూపాయలకి 4 బాటిల్ వచ్చేది, ఇప్పుడు 1 బాటిల్ వస్తుంది. వాడికి కసి ఉంటది. వాళ్ళ ఆవిడ మాత్రం అందులో తప్పు లేదు అనుకుంటోంది. వాళ్ళ ఆవిడ మాత్రం తనకి డబ్బులు జగన్ ఇస్తున్నాడు కదా అనుకుంటోంది. కాబట్టి ఆ తేడా అతను కావాలని కోరుకుందే. కాకపోతే ఏంటంటే మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే నీతులు చెప్పేవాడు ఎక్కువ, నీతులు ఆచరించడానికి అంగీకరించిన వాళ్ళు ఎక్కువ. ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఈ 5 ఏళ్లలో. 2 సార్లు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. ఇప్పుడు తాజాగా చూస్తే ఇందులో ఆ మంత్రులే సీదిరప్పలరావు దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, ఈవిడి చిలకలూరిపేట రజనీ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఈసారి గెలిచే అవకాశం లేదు అని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు వీళ్ళందరూ. ఏంటి అక్కడ అంటే మంత్రులకి పవర్స్ ఇవ్వకపోవడమా, లేదంటే వాళ్ళు మంత్రులుగా ఉండి ఏం చెయ్యకపోవడమా? ఎందుకు వాళ్ళే పర్టికులర్ గా ఓడిపోతారు, ఓటమి చెందుతారు? ఇందులో 3 రకాలు ఉన్నది. ఒకటి నెంబర్ 1 గ్రౌండ్ మేనేజ్మెంట్ తెలియకపోవడం. వీళ్ళు ఎంతసేపటికి కూడా